సత్యసాయి జిల్లా ప్రజలకు నమస్కారం. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వీర్యం చేస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క పథకాన్ని దేశవ్యాప్తంగా యథావిధిగా కొనసాగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పోరాటం చేస్తూ ఉంది. షర్మిలారెడ్డి గారు కూడా రాష్ట్రమంతా తిరిగి భారతీయ జనతా పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. అందులో భాగంగా సిపిఐ నాయకులు రామకృష్ణ గారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి 3 రోజుల పాటు పాదయాత్రను మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. రేపు శుక్రవారం ఆయన సమతా గ్రామం, అనంతపురం ఎస్కే యూనివర్సిటీ సమతా గ్రామం నుండి బండ్లపల్లి వరకు 40 కిలోమీటర్లు 3 రోజుల పాటు పాదయాత్ర చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ యొక్క పాదయాత్రకు మద్దతు ఇవ్వడం కోసం రేపు సాయంత్రం 4 గంటలకు ఎస్కే యూనివర్సిటీ ప్రాంతానికి రావడం జరుగుతుంది. మరి ఉపాధి హామీ కూలీలను మనం కాపాడుకోవాలన్నా, వాళ్ళు ప్రశాంతమైనటువంటి జీవనం గడపాలన్నా, ఉపాధి హామీ కూలీలకు న్యాయం జరిగేంత వరకు ఈ దేశ పౌరులుగా మన యొక్క బాధ్యత. కాబట్టి రేపు జరగబోయేటువంటి యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు, ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే.